ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని ఆరాధన తలంపుల్లో భాగంగా మనం చదువుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ అయ్యగలవాడు. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమందు ఆరాధనకి చేరువచ్చిన మనము పరిశుద్ధ దినమున, ప్రభు దినమున, ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన బల్ల దగ్గరికి చేరువచ్చిన మనము ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర దగ్గరికి చేరువచ్చి మన ఆరాధికుణ్ణి ఆరాధించటానికి, పూజించటానికి, గణపరచటానికి మనం చేరువచ్చాం. ఈ ఉదయకాలం ముందు మన ఆరాధికుడు ఎవరు అంటే మహిమలో తిరిగి వచ్చుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన ఏ విధంగా తిరిగి రాబోతున్నాడు అంటే ఆయన మహిమతో తిరిగి రాబోతున్నాడు. మనందరము పాపంలో ఉంటుండగా మనందరి కోసం ఆయన మొదటిగా ఈ లోకానికి దిగి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించారు. ఆ తర్వాత ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. సిలువలో మనందరి కోసం ఆయన మరణించాడు. ఆయన తిరిగి లేచాడు. ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమందున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. మహిమగల పట్టణమును ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆ మహిమగల పట్టణములోకి మనల్నందరినీ తీసుకువెళ్ళి సదాకాలం ఆ మహిమగల రాజుతో, ఆ మహిమగల పరలోక పట్టణంలో మనం ఉంచటానికి తిరిగి ఆయన రాబోతున్నాడు. రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడంటే మహిమతో రాబోతున్నాడు. అది ఎట్టి మహిమ అంటే మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై, తండ్రికి ఏదైతే మహిమ ఉందో ఆ మహిమతో ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. మొదటిగా ఆయన చాలా దీనుడుగా, సాత్వికుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. పశువుల పాకలో ఆయన జన్మించారు. సత్రములో స్థలము లేనందున ఆయన అక్కడ జన్మించవలసి వచ్చింది. 30 సంవత్సరాలు ఆయన జీవితం జీవించి తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్య చేశారు. ఆయన జీవితంలో ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవితాన్ని మనం చూస్తే ఒక సామాన్య మానవుడిగా సాధారణంగా ఆయన జీవించాడు. దేవుడే కానీ సమస్తమును ఆయనే ఈ లోకాన్ని సృష్టించాడు. కానీ ఈ భూమి ఆయనదే. ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువులు, జీవులు ఆయనయే. ఈ నదులు, పర్వతాలు ఆయనవే. ఈ పక్షులు, అన్ని జాతి అంతా ఆయనదే. కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేకపోయేను అనే మాటని మనం లేఖనాల్లో చూస్తాం. సమస్తం ఆయనే సృష్టించాడు. కానీ ఆయనకి మాత్రం స్థలము లేని పరిస్థితిలో ఉన్నాడు. అనేక మందికి ఆయన స్వస్థత ఇచ్చాడు. ఆహారం లేని వారికి ఆహారం దయచేశాడు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరిచాడు. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు. అనేక బోధలు చేశాడు. చాలా సాత్వికుడుగా ఉన్నాడు. కలువరి సిలువకు అప్పగించినప్పుడు కూడా ఆయన మౌనం వహించారు. పిడిగుద్దులు కొట్టినా ఆయన చాలా సాత్వికంగా మౌనంగా ఉన్నాడు. చెంప వెంట్రుకలు పీకినా ఆయన ఆ బాధను భరించాడే కానీ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. గెత్సెమనే తోటలో ఆయన బంధించటానికి వచ్చినప్పుడు పక్కనున్న శిష్యులు ఆ బంధించడానికి వచ్చిన వాడిని చేయి తరిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట, మీరెందుకు ఈ విధంగా కత్తి తీసి గాయం చేస్తున్నారు? నా తండ్రిని వేడుకుంటే 12,000 వ్యూహ సైన్యములను పంపించలేడా? ఒక్క దేవదూత కొన్ని లక్షల మందిని చంపగలదు.
అలాంటిది దేవుడు వేడుకుంటే తండ్రి అనేక లక్షల దేవదూతల్ని ఆయన కుమారుడికి పంపించగలడు. కానీ ఆయన తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొడాలతో కొట్టినా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయన కాళ్ళలో మేకులు కొడుతున్నా మౌనంగానే ఉన్నారు. ఆయన హేళన చేస్తున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం మనల్ని తిరిగి మహిమలోకి తీసుకువెళ్ళటానికి. ఆ ప్రభువు మహిమను విడిచి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. తండ్రితో సమానముగా ఉండే ఆ అట్టి గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆ మాటని మనం ప్రతిసారి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. 2వ అధ్యాయం 6 నుంచి మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి, దేవునికి ఉన్న స్వరూపం మహిమా స్వరూపం, దేవునికి ఉన్న మహిమా స్వరూపమును కలిగి ఉండి, దేవునితో ఉన్న మహిమతో సమానంగా ఉండే ఆ మహిమ గల ఆ భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి మనుష్యుల పోలికగా ఆయన ఈ లోకంలో జన్మించి దాసుని స్వరూపం, మహిమా స్వరూపి దాసుని స్వరూపం ధరించాడు. మహిమా స్వరూపి దాసుని స్వరూపం ధరించాడు. ఇది ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆదివారమున, ప్రభు దినమున, పరిశుద్ధ దినమున ఆయన బిడ్డలమైన మనము ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడి సంఘ సహవాసములో ఉంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన లేఖనాల ప్రకారం మనం ఆయన వాక్య అడుగుల్లో నడుస్తూ ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి ఆయన బల్ల దగ్గర ఈ విధంగా మనం సమకూర్చబడి ఎందుకు ఆయనని మనము ఆరాధించాలి అంటే, మన స్వరూపము లేకుండా ఉన్న మనల్ని, మహిమ లేకుండా ఉన్న మనల్ని ఆ పరలోక పట్టణంలో, మహిమగల పట్టణంలో మనల్ని సదాకాలం ఆ మహిమగల రాజుతో ఉంచటానికి ఆయన తన మహిమను విడిచి దాసుని స్వరూపం, మహిమ స్వరూపమును విడిచి దాసుని స్వరూపంలోకి ఆయన వచ్చాడు. మహిమ స్వరూపమును విడిచి దాసుని స్వరూపంలోకి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మహిమ గలలేని ఆ స్థితిలో ఉన్న మనల్ని, ఆయనను మనం విశ్వసించుట ద్వారా మన పాపములన్నీ ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేర్చి, నీతిమంతులుగా చేర్చి, ఆయన బిడ్డలుగా చేర్చి, సంఘముగా కట్టి నేటి ఉదయకాలం ముందు ఆయన ఆరాధించే స్థితిలో మనల్ని ఉంచాడు. ఇట్టి స్థితిలో మనకు ఉంచటానికి ఆయన మహిమా స్వరూపాన్ని విడిచి దాసుని స్వరూపంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తిరిగి మళ్ళీ ఆయన రానై ఉన్నాడు. మనం చదువుకున్న మాటలే మత్తయి సువార్త 16:17లో ఆయన తిరిగి రానై ఉన్నాడు. తన తండ్రి మహిమతో ఆయన రానై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము ఎత్తపడతాము. సదాకాలము ఆయన ఉండే ఆ మహిమగల పట్టణంలో మనం ఉండబోతున్నాం. ఇదంతా కేవలం ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి మహిమా స్వరూపి అయిన ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకి ఉచితంగా ఆయన ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము అను పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోనూ ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగుగా కానీ చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఈ ఉదయకాలమందు మనము కూడా సాగిలపడటానికి, నమస్కారము చేయటానికి, ఆరాధించటానికి, పూజించటానికి, ఆయన మహిమపరచటానికి, ఆయన ఘనపరచటానికి, ఆ మహిమా స్వరూపి అయిన ఆయన మహిమను జ్ఞాపకం చేసుకొని దాసుని స్వరూపంగా మన కోసం వచ్చిన ఆ మహిమా స్వరూపుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించడానికి చేరువచ్చాం. ఈ ఉదయకాలమందు ఆయన సన్నిధిలోకి చేరువచ్చిన మనము
మహిమా స్వరూపి అయిన ఆయన దాసుని స్వరూపము ధరించుకొని మనల్ని రక్షించి ఆయన పరలోకాన్ని ఆరోహణమై వెళ్ళాడు. తిరిగి ఆయన రెండవ రాకడలో మహిమతో ఆయన దిగి రాబోతున్నాడు. మనందరం ఎత్తబడతాం, ఆ మహిమగల పట్టణంలో ఉంటాం. ఇట్టి గొప్ప ధన్యత ఈ ఉదయకాలం ముందు చేరువచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అట్టు మేలులను మనం మర్చిపోకుండా మన హృదయపూర్వకమైన స్తుతులతో, మన జిహ్వాఫలములతో, కృతజ్ఞత అర్పణలతో ఆయనకి సమర్పించి, దేవా మీ మహిమకు దూరం అయిపోయామయ్యా, మీరైతే మహిమా స్వరూపి, మీకు స్తోత్రములు. మహిమా స్వరూపి అయిన మీరు మా కోసం దాసుని స్వరూపంగా వచ్చారు. మా కోసం మీ మహిమను వదులుకున్నారు. మీ వందనములు. మా కోసం సిలువలో మీరు మరణించి తిరిగి లేచారు. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు మీ మహిమను వివరిస్తూ, సాగిలపడుతూ, నమస్కరిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తున్నాయినా మేము కూడా ఈ ఉదయకాల సమయమందు మీ సన్నిధిలోకి వచ్చాం. మాకు మహిమా స్వరూపిను దయచేశారు. మహిమతో మీరు తిరిగి రానై ఉన్నారు. ఆ మహిమగల పట్టణంలో మమ్మల్ని ప్రవేశించేటట్లుగా చేస్తున్నందుకు మీకు స్తోత్రములు, వందనములని ప్రభువుకి మనం స్తుతించి, అర్పించి, ఘనపరిచి, మహిమపరిచి, ఆయన్ని పూజించి, ఆయన్ని మనం ఆరాధిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ఉదయకాలమందు పరిశుద్ధులమైన మనము ఆయన సన్నిధిలోకి వచ్చి, మహిమా స్వరూపి దాసుని స్వరూపంగా మన కోసం వచ్చి, ఆయన చనిపోయి తిరిగి లేచారు. తిరిగి ఆయన మహిమతో రానై ఉన్నాడు. మనల్ని ఆ మహిమగల పట్టణంలో చేర్చబోతున్నందుకు ఇట్టి భాగ్యాన్ని ఇచ్చిన ఆ మన ఆరాధికుడిని మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి ఆయన బల్లలో పాలు పొందుదాం.